నాగిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్. నాగిరెడ్డి గారు ఏం చేస్తారు? ఇంజనీరింగ్ ఏం చేస్తాడు? ఓకే, స్టూడెంట్స్ ఏం చేయాలి? స్టూడెంట్స్ ఏం చేయాలి? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ప్లీజ్ అండర్స్టాండ్. అంటే ప్రతి ప్రొఫెషన్కి వాళ్ళ డ్యూటీస్ ఆల్రెడీ ఉన్నాయి. యాజ్ ఎ స్టూడెంట్ మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోతే జీవితంలో సాధించడం అనేది లేట్ అవుతుంది. ఇక్కడ ఎవరు మాట్లాడినా అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు, గోల్స్ సెట్టేస్ గురించి మాట్లాడుతున్నారు. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మనం ఎలా వెళ్ళాలి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇదివరకు లేనిది ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే, ఒకప్పుడు మనకు ఆపర్చునిటీ చాలా తక్కువ ఉండే, ఈరోజు మనకు ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి చాయిస్, ఛాన్స్ అనే రెండు పదాలు కూడా ఉన్నాయి. మనం పుట్టడం అనేది చాయిసా ఛాన్సా? మనం పుట్టడం అనేది చాయిసా ఛాన్సా? నీకు తెలిసి పలానా ఇంట్లో నేను పుట్టాలి అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యి మనం పుట్టామా? పుట్టలేదు. అంటే అనుకోకుండా ఈ భూమి మీదకి మనం వచ్చామనుకుంటున్నారా? నెవర్. మనకున్నటువంటి సనాతన సాంప్రదాయంలో 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఈ చరాచర జగత్తులో మానవ జన్మ ఒకటి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? 84 లక్షల జీవరాశులు ఉంటే 83,99,999 ప్లస్ మనిషి. అవునా కాదా? అంటే ఈ మనిషి జన్మ చాలా గొప్పది, చాలా ఉత్కృష్టమైనది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట మీకు వినిపించడానికి ఈ మౌత్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు కనిపెట్టారండి? పేరు చెప్పదు. ఎవరు కనిపెట్టారు? మనిషే కనిపెట్టాడు. సో మనకు ఎల్సిడి ప్రాజెక్ట్, మనకు స్క్రీన్ చాలా పెద్ద పిక్చర్ కనిపిస్తుంది, దాన్ని ఎవరు కనిపెట్టారు? అంటే అక్కడ వాడుతున్న వీడియో కానీ మరి మాట్లాడుతున్న ఆడియో కానీ ఇక్కడున్న ప్రతిదీ కూడా ఎవరో ఒకరు కనిపెట్టిందే. అంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి భూమి మీదకి వచ్చే సాధించాడు. am I right or wrong? అంటే వాడు అది సాధించినప్పుడు అలాంటి జన్మ తీసుకున్న మనం ఏదైనా సాధించగలమా లేదా? అంటే సాధించిన వ్యక్తికి సాధించలేని వ్యక్తికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాననే పర్పస్ మనకు తెలియకపోతే. మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు గంపా గారు చాలా స్ట్రాంగ్గా అడిగారు, మీరు నాకు ఏమైనా కమిట్మెంట్ ఇస్తారా? ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి అమౌంట్ ఖర్చు పెట్టుకుని జాయిన్ అవ్వాల్సింది పోయి మీకు ఫ్రీగా క్లాస్ చెప్తున్నప్పుడు మీరు ఫైనల్ వరకు నా క్లాసులో ఉంటారా అంటే మీరందరూ చాలా 2 ఏళ్ళు 4, 2 3 6, 2 4 8 ఎక్కని చెప్పినట్టు అందరూ ప్రామిస్ చేశారు. అవునా కదా? 4 గంటలకు బస్సు వెళ్ళిపోతుందండి, 5 గంటలకు నాన్నగారు ఫోన్ చేస్తారండి, చీకటి పడితే నేను ఇంటికి వెళ్ళలేనండి అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఆల్ 50% వెళ్ళిపోయారు. ఒక గంట 2 గంటలు ఆలస్యం అయిపోతే జీవితంలో ఏదైనా అయిపోతుందా? 100 రూపాయలు 150 రూపాయలు కనిపెట్టుకుని దిక్కుమాల సినిమా అంతా చూసేసి సినిమా ఏం బాగలేదు చిరాగ్గా తీశాడు. ఎస్ ఆర్ నో? 3 గంటలు సమయాన్ని వృధా చేసి సొంత డబ్బుల్ని నాన్న కష్టాన్ని అమ్మ కష్టాన్ని వృధా చేస్తూ సినిమా చూసి సినిమాని కామెంట్ చేసే మనం మన జీవితం గురించి, జీవిత ఆశయాల గురించి, జీవితంలో ఎదగడానికి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు అవి మనకి వెళ్ళడం లేదంటే ఇప్పుడు మనకున్న వయసు ప్రాబ్లం ఏది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా మనం వినం. ఎందుకంటే ఈ పెద్దోళ్ళు ఉన్నారు చూశారు, మనల్ని అర్థం చేసుకోరు అంతే అనే ఒక కాన్సెప్ట్ ఒకటి మనకు రన్ అవుతూ ఉంటుంది. అంటే మీకు తెలిసిందే కరెక్టు, మీకు తెలిసిందే వాస్తవం అన్న భావనలో మనం మునిగిపోతూ ఉంటాం. అందుకే లాంగ్ బ్యాక్ ఒక సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, ఒకటిలా సింబల్ పెడతాడు ఆయన, ఏంటి భాష కాదు, తెలిసింది గోరంతా, తెలియాల్సింది మనకెంత, మనకేం తెలుసు? తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు, జీవిత అనుభవాల్ని రంగరించి మనకు చెప్తున్నప్పుడు వాటిని మనం వినగలిగితే డెఫినెట్గా మన ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాం తాలూకా ప్రధాన ఉద్దేశం అది. 84 లక్షల జీవరాశుల్లో మనిషి, దేవుడు భగవంతుడు అనేవాడు నిన్ను మనిషిగా సృష్టించాడంటే కానా పీనా సోనా జానా నహి. am I right? కానా పీనా సోనా జానా నహి. తిన్నామా ఉన్నామా పడుకున్నామా అనే ఉద్దేశంతో దేవుడిని తీసుకురాలా. యూ డూ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ డూ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యూ డూ సంథింగ్ అబౌట్ యువర్ సొసైటీ, యూ డూ సంథింగ్ అబౌట్ యువర్ నేషన్. am I right or wrong? రేపు జనవరి 12వ తారీఖున ఒక వ్యక్తి పుట్టినరోజు వస్తుంది. ఎవరతడు? ఎవరైనా స్వామి. ఎస్, లక్కీగా విషయం ఏంటంటే ఎవరైతే స్వామి వివేకానందాన్ని ఆవిష్కరించబోతున్నారో వారే ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి వారికి.
చాలా అదృష్టవంతులు మీరు, చాలా చాలా అదృష్టవంతులు. ఆ స్పీచ్ అయిన తర్వాత తెలిసింది ఈ జాతికి సంబంధించినటువంటి భారతదేశ ఔన్నత్యానికి సంబంధించి స్వామి వివేకానందన్ గురించి. సో ఫ్రెండ్స్, సో జనవరి 12th, సెప్టెంబర్ 5th, అక్టోబర్ 2nd ఏంటి డేట్లు? జనవరి 11th ఏంటి డేటు? జనవరి 11th ఏంటి? జనవరి 11 ఏం జరగబోతుంది ఈ రాష్ట్రంలో, మొత్తం దేశం మొత్తంలో, ఈ ప్రపంచం మొత్తం లేదు జరగబోతుంది. జనవరి 11 ఏం జరగబోతుంది? 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ జనవరి 12న భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తి, ప్రపంచానికి యూత్ ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తి పుట్టినరోజు. దానికంటే 11వ తారీఖు దానికి ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకునే జనరేషన్ ఎక్కువైంది ఈ సమాజంలో. అవునా కాదా? సో చూడొద్దని ఎవరిని అంటలేదు. కాకపోతే అక్టోబర్ 2ని, సెప్టెంబర్ 5ని, జనవరి 12th డేట్ని ఎందుకు మనం గుర్తుపెట్టుకున్నామంటే వీళ్ళందరూ కూడా ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులే. కానీ ప్రపంచాన్ని నడిపించే వ్యక్తులుగా, ప్రపంచాన్ని ఆలోచింపజేసే వ్యక్తులుగా, సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తులుగా ఈ ముగ్గురు ఉన్నారా లేరా? ఎస్ ఆర్ నో? సెప్టెంబర్ 5th ఇక్కడ 60 మంది గురువులు, పాఠం చెప్పే మాస్టర్లు 60 మంది ఇక్కడ కూర్చొని పాఠ్యాంశాలను రాసుకుంటుంటే, పాఠం వినిగి బ్రతికి బట్టగట్టి జీవించాల్సిన విద్యార్థులం పాఠం వినలేకపోతున్నామంటే షేమ్ టు షేమ్. అవునా కాదా? ఈ స్థితి నుంచి ఇంకో స్థితి మనం రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, ఉన్న వాళ్ళ గురించి కాదు. ఉన్నవాళ్ళు మనం క్లాప్స్ కొట్టుకోవాలి గట్టిగా. సో ఫ్రెండ్స్, మనకు ఒక పాయింట్ అర్థమైపోయింది. పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితానికి ఒక పర్పస్ ఉంది. పర్పస్ లేకుండా ప్రపంచంలో ఏది జరిగే అవకాశం లేదు. కనుక మనం ఒక అద్భుతమైన పర్పస్తో ఈ భూమి మీదకి వచ్చాం కనుక ఆ పర్పస్ ఏంటో మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చేస్తున్న ప్రతి పనిలోనూ ఒక క్లారిటీ మనకు ఉండాలి. స్టూడెంట్ లైఫ్లో మీకు ఎవరు ఏం చెప్పినా కూడా మ్యాక్సిమం నెగిటివ్ థాట్స్ ఇస్తూ ఉంటాయి. అంటే మీ ఆలోచన కరెక్టు, మేము ఏదైనా చెప్తున్నప్పుడు మీరు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మనకు తెలియంది ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మీకు సమస్యలు పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఇలా చేయలేకపోయానన్న బాధ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనందరికీ తెలుసు, 7th 8th క్లాస్లో మనం గ్రామర్లో అతి ముఖ్యమైన అంశాలు 3 టెన్స్లు నేర్చుకుంటాం. ఏంటండి? మొదటి టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్. రెండోది, మూడోది, వెరీ గుడ్. మీరు స్టూడెంట్గా మీ లైఫ్లో అచీవ్మెంట్ కావాలి అనుకుంటే, ఏదైనా సాధించాలంటే ముందు మీరు ప్రజెంట్లో ఉంటూ నేర్చుకోండి. ఏంటండి? ప్రజెంట్లో ఉంటూ నేర్చుకోండి. ప్రజెంట్లో ఉండటం వల్ల మీకు కలిగే లాభం ఏంటంటే మనస్ఫూర్తిగా, ఇందాక మన పెద్ద ఆయన చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు మీకు, శ్రద్ధ లభతే జ్ఞానం. ఒక వ్యక్తికి జ్ఞానం కావాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ కావాలంటే ఇలాగ కూర్చొని వినాలి. వినకపోతే మనకి తెలిసే అవకాశం ఉందా? విన్న తర్వాత ఆచరించకపోవడం తర్వాత సంగతి. అట్లీస్ట్ వినాలా వద్దా? అంటే వినడం అంటూ ప్రారంభిస్తే అందులో మీకు నచ్చింది, నచ్చలేని అంశం ఒకటి ఉంటుంది. అందుకే ఎవరు ఏం చెప్పినా ముందు వినడానికి ప్రయత్నం చేసి అందులో ఏది కావాలో అది మనం టేకప్ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో రాజమండ్రి నుంచి కామారెడ్డి రావడానికి ఒక పర్పస్ లేకుండా నాగిరెడ్డి రాలే. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి 14 గంటలు ప్రయాణం చేసిన నాగిరెడ్డి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే 20 సంవత్సరాలకు ఒక వ్యక్తి నిర్విరామంగా, ప్రత్యక్షంగా లక్షల్లో, పరోక్షంగా కోట్లల్లో కొందరు వ్యక్తుల్ని ప్రభావితం చేస్తున్నటువంటి మా గురువర్యులు గంప నాగేశ్వరరావు గారు చేపడుతున్న ఈ ఉద్యమంలో నేను సైతం ప్రమజ్ఞానికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చా, నేను సైతం అన్న శ్రీ గారి యొక్క ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఉడతా భక్తిగా మేము కూడా భాగస్వాములు అవ్వడం కోసమే అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం. మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీతో ఇక్కడ నేను కూర్చున్నాను. ఇప్పుడు వచ్చింది నా టైం. అవునా కదా? లాస్ట్ పీరియడ్ నాకు ఇచ్చారా లేదా? అయినా అలసట ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు, అదేదో ఉంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటామంటే. ఏంటండి? బూస్ట్ తాగితే బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదండి. మీకు చెప్పాలనే తపన, ఆలోచన, కోరిక, ప్రేమ ఇవన్నీ మిక్స్ అయితే ఇవి చాలా ఎఫెక్టివ్గా మన మీద పనిచేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్టూడెంట్గానే కాదు, రేపు స్టూడెంట్ నుంచి మీరు పేరెంట్ అవుతారు. అవునా కాదా? అవునా కాదా? ఇక్కడ ఉన్న అందరికీ అనుకుంటారు, నేను గొప్పవాడిని కావాలి, నేను
ఆడపిల్లలైతే మంచి భర్త రావాలి, మగపిల్లలైతే మంచి భార్య రావాలి, అందంగా ఉండాలి, ఆస్తి కూడా ఉండాలి. ఎస్ ఆర్ నో? అందంగా ఉండాలి, ఆస్తి కూడా. అంటే మనం అన్నీ మంచిగా కోరుకుంటాం. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, చెప్పులు కొనుక్కునేటప్పుడు కూడా చెప్పులు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ షాప్ కీపర్ వచ్చి, ఏమంటే మీ ఈ కాళ్ళకి మీ చెప్పులు చాలా బాగున్నాయంటే, అలా కాదు కానండి, ఇంకేదో మోడల్ ఉంటే చూపిస్తారా, ఒక 5-6 చూపిస్తాడు, అవునా కదా, ఒక 7-8 చూపిస్తాడు. ఆ తర్వాత చెప్పులు మనం సెట్ చేసుకుంటాం. కాళ్ళకి వేసుకునే చెప్పులు నువ్వు సెలెక్ట్ చేసుకుని వేసుకున్నావు. ఎస్ ఆర్ నో? ఎవరికైనా మార్కెట్కి వెళ్ళే అమ్మ చెప్పినప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనకు అమ్మ వెళ్ళి కూరగాయలు తీసుకొని రమ్మంటుంది మార్కెట్కి. మీరు అందులో వంకాయలు అనే ఒకటి ఉంటాయి. ఈ వంకాయలు చాలా విచిత్రమైనవి, ఎందుకంటే అంత ఈజీగా కనిపెట్టడం కష్టం. ఆ వంకాయ వేసేటప్పుడు అంటుంటాం ఆ వ్యక్తి, మా అమ్మగారు తిడతారు, కాస్త తాజావి చిన్నవి బాగున్నవి తూకమేవయ్యా అని. అమ్మ గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా ఉడుతుంది. ఈ వంకాయ కూర ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? రాత్రి తింటే మార్నింగ్ ఓం నమ శివాయ, మార్నింగ్ తింటే సాయంత్రానికి ఓం నమ శివాయ, అవునా కాదా? తినే తిండి, త్రాగే నీరు, కట్టుకునే బట్ట, పెట్టుకునే పెన్ను, పెట్టుకునే బొట్టు బిల్ల, స్టిక్కర్, రబ్బర్ బ్యాండ్ని ప్రతిదీ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అంటే ఈ ప్రపంచంలో ది బెస్ట్ ప్రొడక్ట్ కావాలని కోరుకుంటున్న మీరు రేపు మార్కెట్లో బెస్ట్గా లేకపోతే మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు బ్రదర్స్? ఆఫ్టర్ ఆల్ తాగి పడేసే కాఫీ, టీ, తిని పడేసే ఇడ్లీ, పెట్టుకునే పెన్ను, ఎవ్రీథింగ్ బెస్ట్ కావాలని సెలెక్ట్ చేసుకుంటుంటే, మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా పని చేస్తున్నప్పుడు, నేను ఒక ఆఫీస్ పెట్టినప్పుడు నాకు మంచి పనిచేసే వ్యక్తి కావాలని నేను కోరుకోవడం తప్పంటారా? అలాంటి మంచి వ్యక్తి కావాలంటే మంచి ఆలోచనలతో మీరు రావాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఈ కామారెడ్డిలో క్రొత్త జిల్లా ఏర్పడమే కాదు, కొత్త సంవత్సరం, అందులో మొదటి వారం ఇంకా వేడివేడిగా ఉన్నాయి. ఆ 31వ తారీఖున ఆ బిర్యానీ తాలూకా స్మెల్, పొద్దున కోసిన కేకు తాలూకా గుమగుమలు, ఆ తాగిన కూల్ డ్రింక్స్, అవి ఇంకా మనం మర్చిపోలేదు, అవునా కాదా? సో మరిచిపోని జ్ఞాపకాలు, మరిన్ని జ్ఞాపకాలని మనం ఈ సంవత్సరం సొంతం చేసుకోవాలంటే ఈ రోజు నుంచి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. ఎవడేమన్నా సరే, ఏంటండి, ఎవరేమన్నా సరే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. ఆ నిర్ణయాలకు కట్టుబడి ఇక నుంచి మనం అడుగులు వేద్దాం. తీసుకుందామా? ఆర్ యు రెడీ? అవునులే, ఎందుకంటే మార్నింగ్ మీరు సార్నే మోసం చేశారు, నన్ను ఈజీగా మోసం చేస్తారు. హైదరాబాదు పక్కనున్న సార్నే చీట్ చేస్తే, ఏ గోదావరి తీరం నుంచి వచ్చా నేను, నన్ను చాలా ఈజీగా మీరు చేయొచ్చు. అయినా సరే అడగడం నా బలహీనత, హామీ ఇవ్వడం అనేది మీ బలమో బలహీనతో మీరే తేల్చుకోండి, ఓకేనా? రైట్. సో మీరు చెబుతున్న ఏ విషయం కూడా నా సొంతం కాదు మిత్రులారా. నేను మాట్లాడుతున్న ఏ మాట నా సొంతం కాదు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది వ్యక్తులు తమ జీవితాలని పణంగా పెట్టి ప్రజాభ్యుదయం కోసం లేదా జన చైతన్యం కోసం మనకి వేదాలు, ఉపనిషత్తులు, అనేక గ్రంథాలు మనకు అందించినటువంటి అంశాల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఈ రోజు నుంచి టేకప్ చేసుకొని తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 గుర్తుంచుకోండి, మీరు ఏ పని చేస్తున్నా మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏముండాలండి? ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఒకసారి మీకు సిగరెట్ తాగాలనిపించింది బ్రదర్, ఓకే, సిగరెట్ తాగడం వల్ల నాకు వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది, అంతేనా? లేదు, ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనే పరిస్థితులు కూడా అమ్మాయిలు ఉన్నారు, అవునా కదా? అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా, మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పారు, 8వ తరగతి వాడు, 9వ తరగతి వాడు, ఈవెన్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. మీరు వెంకట్రావుకి, సుబ్బారావుకి, రామారావు గారికి, గౌడ గారి బిడ్డలు అనుకుంటున్నారే మీరు ఈ వసుదైక కుటుంబంలో ఈ ప్రపంచం యొక్క ప్రాపర్టీ మీరంతా, గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అనుకుంటున్నారేమో, నెవర్. ఈ ప్రపంచానికి సంబంధించిన ప్రాపర్టీ మీరు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఎక్కడో పోరుబందర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే వ్యక్తి మహాత్ముడిని చేసింది ఎవరు? ఈ సమాజమే, అవునా కాదా? కేవలం ఆ రాష్ట్రానికి సరిపోయాడు కదా ఆయన,
ఆ ఊళ్ళో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. దేశం దారి ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం ఈరోజు అక్టోబర్ 2ని సెలబ్రేట్ చేసుకుంటుందంటే గాంధీ నీవాడు నావాడా మనవాడా అందరివాడా, మనం కూడా అందరి వాళ్ళమే. అంతే తప్ప నేను మా ఊరికే సొంతం, నేను నా పేటకే సొంతం, నా తోక ఇది ఉంది అనకండి. తోకలు పక్కన పెట్టండి. తోకలు పక్కన పెడితే నిజానిజాలు బయటకు వస్తాయి. మనం అందరం కూడా ఏదో ఒక పర్పస్తోనే ఉన్నాం. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే నాకు తెలిసి ఈ పాటికి మీ అందరికి ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఉన్నాయా? అందులో ఏం తీసుకున్నారు ముఖ్యంగా? ఓకే, సో రిపోర్ట్ ఏంటంటే 125 కోట్ల జనాభాల్లో ఏ ఇద్దరు ఏలు ముద్రలో ఒకలా ఉండబట, ఏ ఇద్దరు వేలు ముద్రలో ఒకలా ఉండబట. నీతో పాటు పుట్టినటువంటి 1 నిమిషం తేడాతో పుట్టినటువంటి విమలా కమల కానీ, గంగా మంగా కానీ, రామ్ లక్ష్మణ్ కానీ, లవకుశులు కానీ ఇద్దరు ఏలుముద్రలు కూడా కలవంట. అంటే ఎవడికి వాడే ప్రత్యేకం. అంటే దాన్ని ఇంగ్లీష్లో మనం యూనిక్ అంటాం కదా. మనందరం కూడా ఒక ప్రత్యేక సంతరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు నమ్ముతారా? నమ్మితే ఏం చేయాలి? నమ్మకాన్ని గట్టిగా మనం ప్రదర్శించాలి కదా. ఏం చేయాలి? యు ఆర్ ద యూనిక్ పర్సనాలిటీస్. మనందరం కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్రత్యేకమైన ఆశయంతోనే ఈ భూమి మీదకి వచ్చాం కనుక ప్రత్యేకమైన పనులు చేయాలి. కనుక మనం చేస్తున్న ప్రతి పని క్లారిటీ ఎలా ఉండాలండి? క్లారిటీ ఉండాలి. సో మీ అందరికీ ఏబిసిలో సి చాలా ఇష్టమైన వర్డ్. ఎందుకంటే సాయంత్రం అయినా ఎప్పుడైనా సరే చాటింగ్ చేస్తూ ఉంటారు. అవసరమైన అనవసరం లేకపోయినా చీటింగ్ చేస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? అమ్మా నాన్నని. ఎవరిని? అమ్మా నాన్నని. అందుకని చాటింగ్ని తగ్గించండి. కనిపించిన తల్లిదండ్రులు చీటింగ్ మాత్రం చేయకండి. ఓకేనా? ఓకేనా? ఎందుకంటే కేవలం అప్లికేషన్లో రాస్తున్నప్పుడు మాత్రమే అమ్మా నాన్న పేరు రాయాలి. కానీ ఏంటి మీ తండ్రి పేరేంటి అని గట్టిగా అధిమాయించి మీ నాన్నగారి పేరు అడిగే ఒక పరిస్థితి రాకుండా నువ్వు ఉంటే నీ పుట్టుకు అర్థం ఉన్నట్టు లెక్క. అవునా కాదా? ఎందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళం. మన తెలివితేటల అమోహం. ఎందుకంటే మనం ఏమైనా చేయగల సామర్థ్యం మనకుంది. అయితే మీ తెలివితేటల ప్రపంచంలో ఎక్కడైనా వాడండి, కానీ అమ్మా నాన్నకి మాత్రం వాడకండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఈ భూమి మీదకి వచ్చే అవకాశం మనకి లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ అందరూ మీరు బాగా చదువుకుంటున్నారు, మీకు తెలివితేటలు పెరుగుతున్నాయి, వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుగా వాళ్ళని మనం కామెంట్ చేస్తున్నాం అప్పుడప్పుడు. కనుక దయించి కామెంట్ చేసే పరిస్థితి చేయకండి. అందులో ఎక్స్పెషల్లీ అమ్మ ఏంటండి, అమ్మ అని ఎవరైతే ఉన్నారో అమ్మకు సంబంధించి మాత్రం దయించి ఎప్పుడు అంటే నాన్నను మోసం చేయమని కాదు, కానీ అమ్మని ఎప్పుడు బాధ పెట్టడం కానీ కోప్పడ్డం కానీ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి విశ్వంభర నవలని రచయిత చేసినటువంటి మహోన్నత వ్యక్తి సినారే మనకు చెప్తారు అమ్మ గురించి. చాలా విషయాలు చెప్పారు, కానీ ఆయన చెప్పినటువంటి ఒక 2-3 పాయింట్స్ చెప్తాను మీకు. మీ అందరికి ఆల్రెడీ ఆ పిక్చర్ గుర్తుండి ఉంటుంది. అది సినిమా పాట పక్కన పెట్టేస్తే అందులో ఉన్న లైన్స్ అమ్మను గురించి చెప్పిన మాట. కనకనలాడే ఎండకు తలలు మాడిన మనకు నీడను ఇచ్చే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైనా తాను దాచుకోక జగతికి సర్వస్వం అందించే మబ్బే అమ్మా. చెట్టు ఎండొస్తే వర్షం వస్తే చెట్టు నీడకు అందరూ వెళతారు. మరి ఆ చెట్టుకి వర్షం పడుతుంది కదా, ఆ చెట్టుకి ఎండ కాస్తుంది కదా. ఆ కనకనలాడే ఎండకు కూడా మనల్ని కాపాడుతూ తన కాలిపోతూ ఉంటుందట అమ్మ. కానీ ఆ మబ్బు వర్షంగా కురుస్తున్నప్పుడు నేను రేపు నాకు మంచినీళ్ళు కావాలని చెప్పి 1 లీటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో దాచుకోదు. ఆ మబ్బు మొత్తాన్ని వర్షంగా కురిపించి జగతికి అందిస్తుందంట. అంటే నిస్వార్థమైనటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, నీకు జన్మనిచ్చిన తల్లి, జన్మకు కారణమైన తండ్రి కనుక వీళ్ళని మనం జన్మంతకాలం రుణపడి ఉండాలి. కనుక దయించి వాళ్ళని చీట్ చేయకండి, వాళ్ళని చీట్ చేయకండి. అది మనం నేర్చుకోగలిగితే ఆ తరువాత 3వ పాత్ర గురువుగారు మనకు తెలుసు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ 3వ స్థానంలో టీచర్ ఉన్నారు కనుక ఆ గురువుని కూడా ప్రేమించే ప్రయత్నం చేయాలి తప్ప విమర్శించొద్దు. ఎవరైతే ఈ ముగ్గురి విషయంలో
ఆలోచనలతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎవరు పైకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా వితౌట్ స్ట్రెస్తో జీవించిన దాఖలాలు కూడా లేవు. అంటే మంచి పై స్థాయిలో ఉంటారు కానీ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉండాలంటే ఈ ముగ్గురిని మాత్రం మనం రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మనకి క్లారిటీ ఒకటి వచ్చేసింది. మనం సీల్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇది మీరు బిలీవ్ చేయాలి. తెలుగు మీడియం నుంచి రావడం, తల్లిదండ్రులు సరిగా చదువుకోకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇవేవి మనల్ని ఆపలేవు. ఎందుకంటే మార్నింగ్ మనం చెప్పుకున్నట్టు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడమే నీ తప్పని ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయన ఇంకొక మాట చెప్పాడు, నువ్వు పేదవాడు అవడం బహుశా మీ తల్లిదండ్రులు చేసిన తప్ప ఉండొచ్చేమో, కానీ నీ బిడ్డలు పేదవాళ్ళైతే అది ఎవరి తప్పు? అది ఎవరి తప్పు? మీ తప్పే అవుతుంది. అంటే ఇక్కడ మనం పుట్టడానికి చావడానికి మధ్య మనకు లైఫ్ ఉంది కనుక ఆ లైఫ్ని మనం వండర్ఫుల్గా ట్రీట్ చేసుకోవాలంటే సాధ్యమైనంత వరకు ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కొన్ని పుస్తకాల్లో పెట్టుకోండి, కొన్ని మస్తకాల్లో పెట్టుకోండి, కొన్ని హృదయంలో పెట్టుకోండి. ఓకేనా? కొన్ని పుస్తకాల్లో పెట్టుకోండి, రాసుకోండి. ఎందుకంటే రాసిని మీరు చూడరు, ఆ విషయం నాకు తెలుసు. కొన్ని మస్తకాల్లో పెట్టుకోండి, అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి. కొన్ని హృదయంలో పెట్టుకోండి, అవి ఎప్పటికీ పోయే అవకాశం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు. చాలా 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 అద్భుతంగా మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని చాలా చెప్పారు. ఐ రిక్వెస్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లీడర్స్ ప్లీజ్ కమ్ అండ్ ఫెలిసిటేట్ ఫర్ దిస్ 20 minutes. ఇక్కడ ఉన్న వాళ్ళు లేచిపోతున్నారు చూడండి. ఏమన్నా ఉండాలి. నేను చాలా బాధపడుతున్నానండి, నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మార్నింగ్ నేనేమో ఆనందంగా ఉన్నాను, ఒక బిస్కెట్లు తీసుకొని వెళ్ళిపోతారు, ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు. ఏందో ఏమో బాధపడుతున్నారు, అందరం ఫీల్ అవుతున్నాం మేము చాలా. నౌ లెట్స్ ఫెలిసిటేట్ నాగిరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్స్ట్రాడినరీ టాక్. మీరు మాట్లాడిన 15 నిమిషాలు 22 నిమిషాలు మాట్లాడారు. అద్భుతమైన ప్రసంగము. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా మాట్లాడారు.